హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వచ్చేసింది రెండో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇప్పుడు ఏ ప్రాంతాల్లో వర్షాలు పడబోతున్నాయి, భారీ నుండి అతి భారీ వర్షాలు, వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తుందని, రానున్న 24 గంటల్లో మరింత బలహీనపడి ఛత్తీస్గఢ్, తెలంగాణ వైపు పయనిస్తుందని, దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, మరోవైపు చేపల వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డిప్యూటీ ఆఫీసర్ శ్రీనివాసరావు వాయుగుండం విశాఖపట్నానికి వాయువ్యంగా 150 కిలోమీటర్ల దూరంలో, కాళంగి పట్టణానికి పశ్చిమ వాయువ్యంగా 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. కోస్తా జిల్లాల్లో అన్ని చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయి. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కంటిన్యూ చేస్తున్నారు. పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ను కంటిన్యూ చేస్తున్నారు. ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ చేస్తున్నారు. మరోవైపు ఏపీలో మరో 24 గంటల పాటు ప్రభావం ఉంటుందని, అమరావతి అత్యధికంగా 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాగల 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గత 3 రోజుల నుండి కొన్ని జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు రావడం వల్ల ఈ రోజు కూడా ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ చెప్పింది. అలాగే తెలంగాణకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రాష్ట్రమంతా వర్షాలతో అతలాకుతలమైందని తెలిపింది. అలాగే అవసరమైతే తప్ప బయటకు ప్రజలు రాకూడదని సూచించింది. ఈ వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వర్షాలు 4 రోజుల పాటు కంటిన్యూస్గా కురవడంతో రాష్ట్రం ఏ పరిస్థితికి చేరుకుంటుందో తెలియదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే గొర్రెలు, పశువులు, గొర్రెల కాపర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.